నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సమాజ సేవ మహత్తరమైనదని పలువురు పేర్కొన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ రాయల్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు బాలసాని కుమరయ్య గౌడ్ సౌజన్యంతో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరిఖని సంజయ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పేద విద్యార్థులకు, అలాగే సాయి మాతంగ్ కాంప్లెక్స్ సమీపంలోని నిరుపేద కుటుంబాల పిల్లలకు సోమవారం స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పాస్ జోన్ చైర్మన్ పి మల్లికార్జున్, పాస్ రీజియన్ చైర్మన్ కె రాజేందర్, పిఎస్సి ఫోరం సమన్వయకర్త బంక రామస్వామి, 11వ డివిజన్ కార్పొరేటర్ ప్రతినిధి దాసరి విజయ్, క్లబ్ అధ్యక్షుడు బాలసాని కుమరయ్య గౌడ్, కార్యదర్శి యుగేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పిఎస్ సమరేందర్, అడ్మిన్ దయానంద్ గాంధీ, సభ్యులు శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజని తదితరులు పాల్గొన్నారు. గొప్ప కార్యక్రమం, ఒక మానవీయ విలువలు కలిగినటువంటి కార్యక్రమం, స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. అంతేకాదు గోదావరిఖనిలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మేము సైతం అంటూ సమాజ సేవ చేయడానికి ఎక్కడైతే కన్నీరు ఉంటుందో, ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే అవసరం ఉంటుందో వాళ్ళని ఆదుకోవాలి, హక్కున చేర్చుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక దృఢ సంకల్పంతో ఈ మధ్యకాలంలో ఆవిర్భవించినటువంటి రామగుండం లయన్స్ క్లబ్ రాయల్ మొట్టమొదటి కార్యక్రమం ఇది. ఈ సందర్భంగా గట్టిగా చెప్పడం ద్వారా అభినందించుకుందాం. మరి రామగుండం లయన్స్ క్లబ్ రాయల్ నేతృత్వంలో నిర్వహణలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున, ముఖ్యంగా లయన్స్ క్లబ్ గోదావరిఖని ప్రాంతంలో, రామగుండం ప్రాంతంలో లయన్స్ క్లబ్ ఆవిర్భావం చేయడం కాదు, దాని కార్యనిర్వహణ ముందుకు నడిపిస్తూ ఒక సంచలనమైనటువంటి మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. లయన్స్ క్లబ్లో వాళ్ళు కీలకమైనటువంటి బాధ్యతలు వహిస్తున్నారు. వాళ్ళు ఒకరు మల్లికార్జున గారు, తర్వాత రాజేందర్ గారు, రామస్వామి గారు. ఈ ముగ్గురికి మనం ఘనంగా స్వాగతం పలుకుతూ వీళ్ళే ముఖ్య అతిథిగా చెప్తూ, అలాగే అంతేకాకుండా ఒక మహా ఆటంకాలు, అడ్డంకులు, చాలా సంచలనమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి మా సోదరుడు విజయ్, నిజంగా ఒక ఇక్కడ కార్పొరేటర్గా గొప్ప విజయం అంటే, వాస్తవానికి 60 డివిజన్లో గొప్ప విజయం అంటే ఆయనదే. అంటే నన్ను ఓడించడానికి, గెలిపించడానికి అన్ని శక్తులు పనిచేసినాయి. మరి ఆయన కార్పొరేటర్ రమ్య, కార్పొరేటర్ కారంగుల రమ్య ప్రతినిధి మా విజయ్ ఈ ప్రాంతం వాళ్ళందరికీ సుపరిచితుడు, అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వ్యక్తి. వారిని కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ముఖ్యమైన అతిథిగా వారిని ఆహ్వానిస్తూ, మరి అంతకంటే ముఖ్యంగా ఈ కార్యక్రమ కర్త కర్మక్రియ, వాస్తవానికి రాయల్ దానికి ఒక మంచి గుర్తింపు తేవడానికి ప్రయత్నం చేస్తూ రాయల్కు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా బాలసాని కుమరయ్య గౌడ్ ఈరోజు కార్యక్రమం యొక్క సౌజన్యాన్ని వారు వహిస్తున్నారు మా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో. మరి వారి మిత్రుడు తిమ్మాపూర్ మాజీ జెడ్పీటీసీ జితేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి చిన్నపిల్లల కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం, ఆయన మిత్రుడు జితేందర్ రెడ్డికి ఒక మంచి ఆశీస్సులు ఉండాలి, ఆయన మంచి గమనం ఉండాలి, రాబోయే రోజుల్లో ఒక మంచి స్థానంలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. అలాగే మా రాయల్ సెక్రటరీ యుగేందర్ రెడ్డి గారికి, అలాగే సభ్యులు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్ రావు గారికి, అందరికీ పేరు పేరున, అంతకంటే ముఖ్యంగా ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి సాధారణంగా మేము ఏం కావాలన్నా మాకు ఒక వేదిక ఇచ్చేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మా అమరేందర్ సార్. మా అమరేందర్ సార్ కూడా ఈ రాయల్లో సభ్యులుగా వారికి స్వాగతం పలుకుతూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి డివిజన్లోని సంజయ్ నగర్ ప్రభుత్వ పాఠశాలకు విచ్చేసిన మన లయన్స్ క్లబ్ ఆఫ్ రాయల్, ఆ పేరులోనే ఉంది రాయల్ అని చెప్పి, వాళ్ళ మనుషులు కూడా అట్లనే ఉంటాయి. వాళ్ళకి క్లబ్ కాదు, వీళ్ళు సింగిల్గా ఉన్నప్పుడే చాలామందికి చాలా హెల్ప్ చేసిండ్రు. ఈ క్లబ్ ద్వారా కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ఈరోజు శుభ పరిణామం. ఎందుకంటే మనం అసలైన అంటే పేదవాళ్ళు ఉన్న విద్యార్థులు ఎక్కువ మా డివిజన్లోనే ఉన్నారు. మళ్ళీ ఈ స్కూల్ని వీళ్ళు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాను ఎక్కువ చేసి తెలంగాణలోనే మంచి పేరు తెచ్చుకొని ఉంటారని చెప్పి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం నుండి కొత్తగా ఎక్స్టెండ్ చేయబడ్డటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం రాయల్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వారు తీసుకున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం
పాఠశాల ఎంచుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు అంటేనే అట్టడుగు వర్గాల నుండి వచ్చేటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలకు ఈరోజు స్కూల్ బ్యాగులు అందించడం గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయం అని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ ఏదైనా కూడా అధ్యక్షులు ముందుండి నడిపిస్తే సభ్యులందరూ తన వెంట ఉంటారన్న ఉద్దేశంతో వారు లీడ్ తీసుకొని జితేందర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం రాయల్ రామగుండంను మించి కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అభాగ్యులను ఎందరినో ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇటువంటి చక్కటి సభ్యులతో క్లబ్ను ఏర్పాటు చేసే అవకాశం మా మల్లికార్జున అన్న ద్వారా మా రాజేంద్ర అన్న ద్వారా మాకు రావడం చాలా సంతోషిస్తూ రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు నిర్వహించి లయన్స్ డిస్ట్రిక్ట్ 320 జిల్లానే కాకుండా మల్టిపుల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని క్లబ్బుల్లో ముందు వరుసలో ఉండే విధంగా వారు పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఫస్టే ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి ఈరోజు స్టార్ట్ చేసిన అధ్యక్షుల వారికి వారి టీంకి మా రామగుండం తరఫున మా తరఫున శుభాకాంక్షలు అభినందనలు. మరి వారు ఈ రాయల్ క్లబ్ అంటేనే రాయల్ వాళ్ళు ఎంతో ప్రముఖులు ఉన్నారు అందులో. మరి మా రామస్వామి కోరినట్టుగా డిస్టిక్లో కాదు మల్టిపుల్నే వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. వారికి ఆ చాణిక్యత ఉంది. మరి ఇలాగే ఏ సేవ అయినా చేసి మంచి నీడీ పీపుల్స్కి చేసి మంచి పేరు చేస్తూ ఉండాలని వారికి ఎల్లవేళ మేము ముగ్గురం కూడా వెన్నంటి ఉండి ఏ సమయమైనా మేము ఎక్కడికైనా వచ్చడానికి వారికి ఏ విషయంలోనైనా హెల్ప్గా ఉంటామని కోరుకుంటూ థ్యాంక్ యూ. లాంగ్ క్లబ్ ఆఫ్ రామగుండం రాయల్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాయల్ అధ్యక్షుడు బాలసాని కొమరయ్య గారు, అదేవిధంగా సెక్రటరీ రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అమరేందర్ గారు. ఇప్పుడు వీళ్ళు జనరల్గా ఈరోజు లయన్స్ క్లబ్ అని కాకుండా ఎప్పుడూ కూడా సర్వీస్ యాక్టివిటీ ఏదో ఒక యాక్టివిటీస్లో ముందు ఉంటూనే ఉంటారు. అందుకోసం అని చెప్పనని లయన్స్ క్లబ్ వస్తే లయన్స్ క్లబ్కి కూడా కొంత పేరు వస్తుంది, వాళ్ళకు కూడా వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళని కన్సల్ట్ చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం రాయల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వీళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఇతరులు కోరినట్టుగా డిస్టిక్లోనే కాదు మల్టిపుల్లో మంచి పేరు వచ్చే విధంగా సర్వీస్ యాక్టివిటీస్లో రామగుండం రాయలు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండంకి ఏమాత్రం తీసిపోని విధంగా చేయాలని చెప్పని ఆశిస్తూ అందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని మరొకసారి వీళ్ళకి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు నమస్కారం. రామగుండం లయన్స్ క్లబ్ రాయల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామగుండం లయన్స్ క్లబ్ పెద్దలకి, తర్వాత మా కమిటీ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గాంధీ సార్కి కూడా కృతజ్ఞతలు. దీన్ని స్పాన్సర్ చేసిన మా ప్రెసిడెంట్ కొమరన్నకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ టీచర్స్కి పిల్లలకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ రాయల్ సభ్యులకి స్వాగతం సుస్వాగతం సంజయనగర్ స్కూల్ తరఫున తెలియజేస్తున్నాను. మా పిల్లలకి అవసరమైన స్కూల్ బ్యాగ్స్ అందించినందుకు వారికి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.